దేవునికి స్తుతి కలుగునుగాక. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదువుబడేటువంటి కీర్తన భాగంలో 47వ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతున్నటువంటి విషయం, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు. చూడండి, ఈ భాగంలో మనం చూసినట్లయితే నరులందరినీ, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. దేవుడు నరులందరినీ వ్యర్థముగా సృజించాడా, పనికొచ్చేలాగా సృజించాడా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనుషులందరినీ కూడా మంచి స్వభావముతో యథార్థముగా దేవుడు చేశాడు. కానీ దేవుడు మనుషులను వ్యర్థముగా చేయలేదు, ఉపయోగకరమైనటువంటి వారిగానే చేశారు. మంచి యథార్థ స్వభావము కలిగి ఉండాలని చేశారు. కానీ యథార్థ స్వభావం ఎక్కడ మట్టిని అంటుకునిందంటే, ఆదాము అవ్వ మాటను అతిక్రమించినందున వారిలో ఉన్నటువంటి స్వభావం, ఆ యథార్థతను విడిచి జీవించారు. అందును బట్టి నరులు వ్యర్థులైపోయారే తప్ప దేవుని పనికి వారు పనికి రాని వలె మార్చబడ్డారు. కాబట్టి వారు వ్యర్థులయ్యపోయారు తప్ప దేవుడు మనుషులని వ్యర్థముగా చేయలేదు. మనుషులు దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారే తప్ప దేవుడు మనుషులను వ్యర్థముగా చేయలేదు. ఆయన చేసిన విధానం వేరు, మనిషి నడవడిక వేరు, మనిషి యొక్క స్వభావము వేరు, మనిషి యొక్క తలంపులు వేరు. దేవుడు చేసినప్పుడు మంచిగానే ఉన్నాయి, దేవదూతుల కంటే కాస్త తక్కువనిగా చేశారు. కానీ ఆయన చూసే భాగ్యాన్ని కూడా దేవుడు ఆనాడు మనుషులకు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుని మాటని ధిక్కరించిపోయారో అప్పుడు దేవునిని చూసే ఆ కన్నులు గురుడితనమైపోయాయి. దేవుని చూసే ఆ కన్నులు లోకానుసారంగా జీవించే కనుక ఇంతవరకు ఆనాడు ఆదాము అవ్వలు చేసినటువంటి అతిక్రమం బట్టి, ఆ మాటను ధిక్కరించినందున, ఉల్లంఘించినందున ఆ దేవుని చూసే మనోనేత్రపు కన్నులు ఇంతవరకు కూడా మూయబడ్డాయి. అందుకని మీ మనోనేత్రములను మీరు తెరిచి చూసినట్టయితే దేవుడు కనబడతాడు. అందుకనంటే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయము అనేది ఎక్కడ కూడా కానరాదు, మనసు అనేది కానరానిది. తర్వాత ఈ యొక్క మనిషి యొక్క తలంపులు ఏంటో అది దేవునికి తప్ప మనుషులకు అర్థం కాదు. హృదయం కానివ్వండి, మనసు కానివ్వండి, మనం చూస్తే ఈ గుండె అంటాం కాదు, లేదా హృదయం మనసు అంటేనే ఏదో ఆ పనికిరాని సింబల్ చూపిస్తాం, అది కాదు. మనసు అనేది ఆత్మ ఏ రీతిగా ఉంటుందో మనసు కూడా కనబడినది. హృదయం అంటే ఈ హృదయం కానిది గుండె, హృదయం అంటే మనస్సు. ఈ మనస్సు ఆడే ఆట, ఈ మనస్సు ఆడించే నాటకం ద్వారా మనిషి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఒడంబడిక, మనసు దేవుని దగ్గర ఉన్నటువంటి సహవాసము కోల్పోవడం ద్వారా దేవుని చూసే ఆ కన్నులు మనకు లేవు. అందుకని చాలా మంది సాధన చేయాలి, ధ్యానం చేయాలి, దేవునితో మాట్లాడే యొక్క స్వరం, లేదా దేవునితో మాట్లాడుటకు ఆ స్వరం వినుటకు మీరు సాధన చేయాలి అని చాలా మంది దేవుని చూడాలని ఎంతో తపన పడిపోతూ ఉంటారు. ఒక మాట చెప్పాలంటే, దేవుని చూడాలంటే ఈ కన్నులు చాలు. ఆయన చూసి బ్రతుకు నరుడు ఎవడు అన్న మాట ఉంది. అందుకని మరణము చూడక బ్రతుకు నరుడెవడు, దేవుని చూసి బ్రతుకు నరుడెవడు. మరణాన్ని ఎవడైనా సరే చూడాల్సిందే, దేవుని ఎవడు కూడా చూడలేడు. చూడాలి అంటే యేసు ప్రభువారి మూలానే చూడాలి తప్ప
అది తనంతటికి తాను ఎవడు చూడనేరడు. వ్యర్థముగా దేవుడు ఆరాధించలేదు మనుషులని. ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా, యథార్థముగా దేవుడు చేశాడే కానీ మనిషి యొక్క ఇచ్చ, మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క సుబుద్ధి, మనిషి ఒక్కసారి ఆలోచనను బట్టి, తన మనసును బట్టి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. లేదా ఇతరులు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి తన గుణాన్ని, తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడే తప్ప దేవుని మాటని వినినవాడు ఎన్నటికీ నాశనము కాలేదు. దేవుని మాట వినేటువంటి వాడు ఎన్నటికీ అమర్యాదగా నడుచుకోలేదు. దేవుని మాటని వినినవాడు ఎన్నటికీ సిగ్గుపడలేదు. వారు ముఖము లజ్జింపకపోలేదు. తర్వాత దేవుని మాటను వినినవారు ఎన్నటికీ కూడా బాధపడినట్టు కానీ, లేదా వారు దేవుని యొక్క ఆ సహవాసాన్ని కోల్పోయినట్టు కానీ ఎన్నటికీ ఎప్పటికీ లేదు. కానీ మనిషి యొక్క స్వభావాన్ని బట్టి, అపవాద ప్రేరేపణను బట్టి, అపవాద తలంచిన తలంపులను బట్టి దేవునికి దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు నేను దేవుని చూస్తాను అంటే అది సాధ్యము కాని పని. ఎందుకు? ఆ బంధము, దేవుని చూసే బంధము, దేవునితో మాట్లాడే బంధము, దేవునితో జీవించే, దేవునితో నడిచే ఆ యొక్క బంధము తెగిపోయింది. కానీ స్వరం వినగలము, ఆయన రూపాన్ని చూడలేము. చూడాలంటే యేసు ప్రభు వారి ద్వారానే చూడగలము. ఆయన ఎలా చూస్తాము అంటే యథార్థముగా ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. కానీ శరీర నేత్రంతో కాదు, ఆత్మ నేత్రముతో దేవుని చూస్తారు. అందుకని దేవుని చూసి బ్రతుకు నరుడెవడు? ఎవడు లేడు. తర్వాత మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఎవడు లేడు. ఎప్పుడో ఒకప్పుడు మనిషి సావలసిందే. కానీ పాతాళము యొక్క వశము కాకుండా తప్పించుకున్న వాడెవడు? ఎవడూ లేడు. అది పాతాళము యొక్క వశము కాకుండా తప్పించాలంటే, తప్పింపబడాలంటే, జీవంలోనికి నడిపించబడాలి అంటే, పరదేశంలో ఉండాలి అంటే, పాతాళంలో చేరకుండా పాతాళంలో ఉండాలన్నా, పరదేశంలో ఉండాలన్నా, పరదేశంలో ఉండకూడదన్నా, పాతాళంలో ఉండకూడదన్నా, దానికి కర్త, కర్మ, క్రియ యేసు ప్రభువారు. దేవునికి స్తుతి కలుగునగా. సమస్తము ఆయన వశమై ఉన్నది. సమస్తము ఆయన వశమై ఉన్నది. సమస్తము మీద ఆయన అధికారుడై ఉన్నాడు కాబట్టి ఆయన వశములోనే ఉన్నది. అందుకని మనము చూడాలి, పొందుకోవాలంటే మనిషికి ఏం కావాలా అంటే నిరీక్షణ. అందుకని భక్తులు చాలా మంది నిరీక్షణ కలిగి ఉన్నారు. దేనిలో నిరీక్షణ కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే, గమనించినట్లయితే, నిరీక్షణ అన్నటువంటి పదంలో ఉన్నటువంటి భావాలు లేదా అర్థాలు ఏంటంటే, నిరీక్షణ అంటే వేచి ఉండుట, నిరీక్షణ అంటే ఎదురు చూచుట, నిరీక్షణ అంటే కనిపెట్టుట, నిరీక్షణ అంటే ఓర్పు కలిగి ఉండుట, నిరీక్షణ అంటే సహనము కలిగి ఉండుట, నిరీక్షణ అంటే విశ్వాసముతో ఉండుట, నిరీక్షణ అంటే నమ్మకము పెట్టుట, నమ్మకము ఉంచుట. ఇది నిరీక్షణలో ఉన్నటువంటి భావాలు లేదా అర్థాలు. నిరీక్షణ కోల్పోతే మన విశ్వాస జీవితాన్ని కోల్పోయినట్టు. నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. శారీరకమైనటువంటి జీవితాన్ని బట్టి నేను చెప్పాలని తలచాను. శారీరక జీవితంలో ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ పని ముగించబడాలి అంటే, ఆ పని నెరవేర్చబడాలి, సఫలం కావాలంటే మనిషికి ఏం కావాలి? నిరీక్షణ కావాలి. దాన్ని సహించుకోవాలి, సహనం కలిగి ఉండాలి అంటారు. ఇంకా మనకు అర్థమైన శైలిలో చెప్పాలి అంటే, ఒక మొక్క నాటిన తర్వాత దాని ఫలము మనం భుజించాలంటే ఏం కావాలి? నిరీక్షణ కావాలి. ఎందుకు నిరీక్షణ కావాలి? ఎందుకు సహించుకోవాలి? ఎందుకు ఓర్చుకోవాలి అని అంటే, మనం వేసినటువంటి విత్తనము, నాటినటువంటి చెట్టు కొంత సమయం పట్టింది. అది మొలకెత్తాలి, మొక్క కావాలి, పెద్దది కావాలి, తర్వాత అది పూలు పూయాలి, పిందెలు కావాలి, తర్వాత ఫలాలు ఇవ్వాలి. ఎన్ని సమయం పట్టింది? మా అంటే
మొక్క లేదా ఫలములిచ్చే చెట్టు అయితే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పట్టింది. విత్తినటువంటి విత్తం, తినే ఆహారం, గోధుమ గింజలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, ఇలాగ ప్రతి ఒక్కటి పంట ఎంత కావాలి, దానికి ఒక 6 నెలలు 3 నెలలు 6 నెలలు పట్టింది. వేచి ఉండాలి. ఇప్పుడు వ్యవసాయకుడు విత్తిన తర్వాత ఎందుకు వేచి ఉంటాడు అంటే దానికి ఒక సమయం రావాలి. లేదు నేను విత్తిన వెంబడే నేను పంట కోయాలంటే అది సాధ్యము కాని పని. అలాగే మన ఆత్మ జీవితంలో కూడా నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. నిరీక్షణ కోల్పోతే మన గమ్యాన్ని మనం చేరుకోలేము. నిరీక్షణ కోల్పోతే మనం అనుకున్నది మనము చేయలేము. నిరీక్షణ కోల్పోతే అనుకున్నది మనం సాధించలేము. నిరీక్షణ మనం కోల్పోతే మనము గమ్యాన్ని మనం చేరుకోలేము. ఆ గమ్య స్థానంలో మనం ఉండలేము. కానీ మనిషికి కావలసింది శారీరక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా మనిషికి కావలసింది ఏంటి? నిరీక్షణ. నిరీక్షణ. ఇంకా నిరీక్షణను మనం గమనించినట్టయితే పరలోకం ఉందా? ఉంది. నువ్వు వెళతావా? వెళతాను. ఎలా? నిరీక్షణ. నిరీక్షణ. ఎందుకు నిరీక్షణ ఉండాలి? అవును, పరలోకం ఉంది. నిరీక్షణ నా విశ్వాసం. నా విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను బ్రతికించును. విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం లేకుండా అసాధ్యము. విశ్వాసము ద్వారా క్రియలు చేయాలి. ఇది నిరీక్షణ. నిరీక్షణ లేకపోతే మన శారీరక జీవితంలో కూడా మనం ముందుకు సాగాలి. ఇంకా మనకి ఇంకా అర్థం కావాలి అంటే నిరీక్షణ జీవితం, మనం ఒక పనికి లేదా ఒక డ్యూటీకి మనం వెళ్ళిన తర్వాత చేయంగానే వాళ్ళు పైసలు ఇస్తారా అంటే కాదు. 1 మాసం కావాలి, 1 నెల కావాలి. పని చేస్తేనే జీతం ఇస్తాడు. ముందుగానే జీతం ఇవ్వడానికి ఇస్తాడా? వాడు ఇవ్వాలి అంటే మరి పని చేయాలి. మరి పని చేయాలి అంటే మనం నిరీక్షణతో మనం పని చేయాలి. ఎందుకు? నేను పని చేస్తే ఆ పనికి ప్రతిఫలము ఇస్తాడు. ఎప్పుడు? 1 నెల కావాలి. ఇది నిరీక్షణ. వాడు ఇస్తాడన్న నిరీక్షణ కలిపట్టే కదా మనం పని చేసేది. వాడు ఇస్తాడన్నటువంటి నిరీక్షణతోనే కదా మనం డ్యూటీలు చేసేది. వాడు ఇస్తాడన్నటువంటి ఒక నిరీక్షణతోనే కదా మనము ముందడుగు వేసేది. లేకపోతే మనం ఎందుకు? నిరీక్షణ. పని చేయడానికైనా, పంట విత్తడానికైనా, పంట కోయడానికైనా, ఫలములు భుజించడానికైనా నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. ఒక పరీక్షలో మనము ఉన్నాము అంటే ఆ పరీక్షకు మనం తాలుకోవాలి, తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. అది నిరీక్షణ. ఎందుకు? ఆ వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి. ఇది నిరీక్షణ. ఇలాగా మనం గమనించినట్లే చూడండి, ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. నిరీక్షణ అనేక కోణంలో చెప్పవచ్చు. ఒక ఇల్లును కట్టేటప్పుడు కూడా అది పూర్తి అవుతాది అన్నటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మునుపు ఏదైతే మనం తలంచి మనం పునాది వేస్తామో, వేసిన పునాది మీద కట్టబడతామో, ఇల్లు కట్టబడతాదో ఆ ముగించేంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది అవుతుంది. నిరీక్షణ. గమనించండి. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏ విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా మనం ఆలోచించాలి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. 4:18 గమనించండి. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు
అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందును, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవునికి స్తుతి కలుగునగాక. దేని ద్వారా నిరీక్షణ అంటే అనుకున్నది చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది, అది నేను పొందుకుంటాను, అది నా జీవితంలో జరుగుతుంది, అది నేను పొందుకుంటాను అనంత వరకు, పొందుకున్నంత వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలా అంటే విశ్వాసము ద్వారా నిరీక్షణ. దేవునికి స్తుతి కలుగునగాక. 25 సంవత్సరాలు చేసిన వాగ్దానాన్ని బట్టి 25 సంవత్సరాలు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకు? నా దేవుడు నాకు వాగ్దానము చేసినాడు. నా దేవుడు అనేక జనములకు నువ్వు తండ్రి అగుదువు, శారమ్మ తల్లి అగుదువు అని వాగ్దానము చేసినాడు. నీ ద్వారా నీ సంతానము ఇసుగురైన వలె విస్తరించబడుతుందని వాగ్దానము చేసినాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకనే నా దేవుడు వాగ్దానము కలిగించాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, వాగ్దానాన్ని బట్టి నేను అవిశ్వాసం ఉంచగా వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడని ఆయన మీద విశ్వాసం ఉంచుచున్నాను. నేను సందేహింపక అది నేను పొందుకునేంత వరకు కూడా ఎన్ని సంవత్సరాలైన, ఎన్ని తరాలైన అది నా జీవితంలో జరుగునని ప్రధానమైనటువంటి విశ్వాసంతో నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. అది నాను పొందుకున్నంత వరకు. దేవునికి స్తుతి కలుగునుగాక. 25 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన నిరీక్షించాడు. దేని కొరకు? నీ సంతానము ఇసుక రేణు వలె విస్తరించబడుతుంది, నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, నీవు తల్లి అగుదువు అని అబ్రహాము గారితో చేసిన వాగ్దానము, శారమ్మతో చేసినటువంటి వాగ్దానము, అది నమ్మదగిన వాగ్దానము. ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచారు కాబట్టి, ఆ వాగ్దానం మీద వాళ్ళు సందేహింపుగా విశ్వాసాన్ని వ్యక్తపరిచారు కాబట్టి, నిరీక్షణ కలిగి ఉంచారు కాబట్టి, వారి జీవితంలో అది వారు పొందుకున్నారు. అది నిరీక్షణ. పొందుకున్నంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కోల్పోకూడదు. ఇంకా మీకు అర్థమైన శైలిలో చెప్పాలంటే, పరుగు పందెంలో గీత ప్రారంభంలో గీత ఉంటుంది, గమ్యస్థానంలో గీత ఉంటుంది. ఈ గీత మొదలుకొని ఆ గీత వరకు కూడా ఎన్ని మీటర్లు ఉన్నా కానీ ఒకటి నిరీక్షణ ఏంటంటే, నేను విజయాన్ని పొందుకోవాలి, నేను విజయము పొందుకోవాలి, నేను లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఏం కావాలి? మనిషికి ఏం కావాలి? నిరీక్షణ. నేను పొందుకుంటాను, నేను సాధిస్తాను. ఒక పట్టుదలతో కూడిన నిరీక్షణ. దీన్నే సాధించడము అంటారు. ఎప్పుడు నిరీక్షణ ఉంచితేనే అనుకున్నది మనం సాధించగలం. మనము ప్రారంభంలోనే మన నిరీక్షణ లేకుండా నేను పొందును, విజయాన్ని నేను చూస్తాను లేదు, తర్వాత నేను ఆ బహుమానాన్ని గెలుచుకోను, అసలు నేను అంతవరకు పోతానా లేదా అన్నటువంటి అవిశ్వాసం, సహనం కోల్పోతే, నిరీక్షణ కోల్పోతే మనం సాధించగలమా? గమ్యాన్ని మనం చేర్చగలమా? విజయాన్ని మనం పొందుకోగలమా? ఆ బహుమానాన్ని మనం పొందుకోగలమా? మనకు ప్రారంభంలో ఆ సహనాన్ని వ్యక్తపరచుకోకూడదు. ప్రారంభంలో మనముగా భయపడకూడదు. పట్టుదలతో కూడిన నిరీక్షణ కలిగి నేను ఎలాగైనా సాధిస్తాను,
నేను నా అంతటి నేను కాదు, నా దేవుడే నన్ను సాధిస్తాడు. నా దేవుడే నన్ను గమ్యము చేరేంత వరకు నా దేవుని మీద నేను నిరీక్షణ కలిగి ఉంటాను. నా దేవుడే నాకు నిరీక్షణాస్పదమై ఉన్నాడు. నా దేవుడే నాకు ఆధారమై ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం నా దేవుడే అని పట్టుదలతో కూడిన నిరీక్షణ కలిగి మనం ఉంటే అనుకున్నది మనము పొందుకుంటాము. లేదు అంటే నిరీక్షణ కోల్పోయింది, నిరీక్షణ లేకుండా మనం ఉన్నాము అంటే మన జీవితము అనుకున్నది అనుకుంటామే కానీ దాన్ని మనము నెరవేర్చలేము. ఎందుకు? నిరీక్షణ కావాలి. విశ్వాస జీవితంలో అబ్రాహాము గారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా విశ్వసించే వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుని మీద. అలాగే మన దైనందిన జీవితంలో కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ విషయంలో మనం పొందుకున్నటువంటి విషయం విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు వాగ్దానం చేసినాడు కదా, అది వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నా దేవుడు. దేని విషయంలో? సంతానం లేని స్థితిలో ఉన్నప్పుడు 25 ఏళ్ల పాటు విశ్వాసము ద్వారా నిరీక్షణ కలిగి ఉన్నారు. వారికి లభించింది. దేవునికి స్తుతి కలుగును గాక. 2 శ్రమలలో నిరీక్షణ. అక్కడ సంతానములోను విశ్వాసములో నిరీక్షణ. 2వది శ్రమల్లో నిరీక్షణ. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వాక్యం. యోబు గ్రంథము 19:25. మొట్టమొదటి అబ్రాహాము గారు దేవునిలో నిరీక్షణ కలిగి ఉన్నాడంటే సంతానం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుడు ఇస్తాడు అని. తర్వాత విశ్వాసం కోల్పోకుండా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకపోయిన తర్వాత నా శరీరముతో నేను నా దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నేనే కనులారా ఆయన చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించినను. నా సజీవుడైన విమోచకుని నేను నా కళ్ళుతో చూస్తాను. ఎందుకు? నిరీక్షణ. చూసారా? శ్రమలో కూడా నిరీక్షణ కలిగి ఉండడమే ఆధ్యాత్మిక జీవితం. శ్రమలో కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలాగా? యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి మనకందరికీ తెలుసు. అనుకున్నవన్నీ పోయినాయి, విడుదల దూరమైన ఆస్తులు పోయినాయి, తను పెంచుకున్నటువంటి పాడిపడ్డలు పోయినాయి, తనకు అనుకున్న వారందరూ పోయారు. ఒక భార్య, 2 తప్ప. అన్ని శ్రమలు వచ్చినా కానీ శ్రమలలో తన యథార్థతను విడవలేదు, శ్రమలలో నీతిని వదలలేదు, శ్రమలలో ఆయనకున్న భక్తిని వదలలేదు. ఒకటి నిరీక్షణ ఏంటంటే నేను నా దేవుని చూస్తాను. అందుకని ఆయన అంటారు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అని ఆయన అన్నాడు. చూడండి, శ్రమలో కూడా ఇంత నిరీక్షణ కలిగిన వాడు యోబు. చూడండి ఏమంటారంటే మొదటి అధ్యాయం 21 ఏమంటారంటే నిరీక్షణ చూడండి ఎంత గొప్పదో. ఈ నిరీక్షణ ద్వారా తనకున్నటువంటి యథార్థతను విడవలేదు, తనకున్న భక్తిని వదలలేదు, నీతిని వదలలేదు. నిరీక్షణ కొరకు ఉన్నాడు. నిరీక్షణ ఎదురు చూసి ఎంతవరకు? ఆఖరి వరకు, 2 ఆశీర్వాదం వచ్చేంత వరకు కూడా నిరీక్షణతో ఉన్నాడు యోబు. చూడండి ఏమంటారు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో కానీ
ఏ విషయమందును కానీ ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని ఎప్పుడు చెప్పుకొనలేదు. ఎందుకంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను కృషింపజేయడానికైనా, లేవనెత్తడానికైనా, నన్ను పాతాళాలను పంపించడానికైనా, స్వర్గ ద్వారాలు తెరవడానికైనా, నన్ను ఆశీర్వదించడానికైనా, నన్ను ఆమె కీడుకు కనిపెట్టాల నా దేవుడు సమర్థుడు. నేను ఈ శ్రమలో వచ్చి నేను కురిగిపోయి దేవుడి మీద నేను నింద వేస్తే, నేను నిరీక్షణకు ఆధారం ఆయనే. నిరీక్షణకు ఆధారం ఆయనే అయినప్పుడు ఆయన మీద నేను నిరీక్షణ కలిగి లేకుండా ఆయన మీద నింద వేస్తే నాకు ఆధారం ఎవరు? ఒకవేళ పోతే పోని, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయాడు, ఆయనకే మహిమ కలగాలి అన్నాడు. ఎంత భక్తుడండి, ఎంత భక్తిని కాపాడుకున్నాడు, ఎంత యథార్థతను కాపాడుకున్నాడు, ఎంత నీతిని కాపాడుకున్నాడు. అందుకే చాలా మంది ఆయన ఏం చేశారు, నీ బతుక యోగం దేవుడికి ఏదో నువ్వు విరుద్ధంగా పాపం చేసేటప్పుడు నేను వద్దారుగా దేవుడు అన్నాడు. ఎందుకురా నన్ను బాధ పెడతారు? ఒకవేళ ఆయన వచ్చి యోగు నీ పాపం చేసి నీ తప్పు చేసావంటే నేను రొమ్ము విరిచి ధైర్యముగా నా దేవుడితో మాట్లాడటం నాకు ధైర్యం కలదు. మీరు ఎందుకు నన్ను బాధ పెడతారా? ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారా? నేను చావు బ్రతుకులో ఉన్నారా? నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నారా? మీరు ఎందుకు ఏమైనటువంటి మాటలు మాట్లాడి నన్ను కృంగతీస్తున్నారు? మరలా మీరు గాయాన్ని రేపుతున్నారు. ఒకవేళ దేవుడు అది తప్పు అంటే నేను మాట్లాడతాను. నా దేవుడు మాట్లాడట కట్టి ధైర్యము నాకు కలదు. అందుకని వాళ్ళు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటే ఆయన అన్నాడు, నా భక్తి నాలో ధైర్యము పుట్టిస్తుంది. నా యథార్థ ప్రవర్తన బట్టి నా నిరీక్షణ దేవుడి మీద ఉంది కాబట్టి నా నిరీక్షణకు ఆధారము దేవుడే అని అన్నాడు. శ్రమలో కూడా విడువని, దేవుని విడువని నిరీక్షణ యోగు. అందుకని మన దైనందిన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. నిరీక్షణ కోల్పోకూడదు. ఎప్పటికీ కూడా ఏ విషయంలో కూడా ఒక అడుగు వేసేటప్పుడు ఆచి తూచి ఆలోచించి అడుగు వేసినప్పుడు అది దేవుని యొక్క సలహా మేరపై ఉండాలి. దేవునితో విచారణ చేసి ఆ విచారణ మనం ముందడుగేస్తే దేవుని ఆలోచనలో తో కూడుకున్నటువంటి క్రియ అయితే దానికి ఫలం వచ్చింది. చాలా మంది దేవుని మీద నిందేస్తారు ఏమంటే, ఇది ప్రార్థన పూర్వకంగానే నేను అడుగేశాను కానీ నాకు ఎందుకు సఫలము కాలేదు అంటే దేవుని చిత్తం ఉందో లేదో ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి ఆలోచన ఉందా, దేవుని యొక్క సంకల్పం ఉందా, దేవుని యొక్క చిత్తం ఉందా, లేకపోతే నా ఆలోచన బట్టి నేను చేస్తున్నానా, నా ఆలోచన బట్టి నేను ఒక అడుగు ముందుకేస్తున్నానా అనేటువంటి విషయం ఆలోచించాలి. దేవుని యొక్క ఆలోచన లేకుండా, దేవుని యొక్క తలంపు లేకుండా, దేవుని యొక్క సంకల్పం లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా మనం ఎన్ని ఆలోచన చేసి ఇది దేవుడే నాకు ప్రేరేపించాడు కాబట్టి నేను ముందడుగేసిన నాకు సఫలము కాలేదు అని అంటే చాలా జాగ్రత్త సుమ, అది దేవుని చిత్తము కాదనేటువంటి సంగతి గుర్తించాలి. నిరీక్షణతో లేదు కాదు కూడదు అనుకుంటే ఇంకో మాట మనం గమనించవలసింది ఏంటంటే, అది జరగలేదు, ఆ పని కాలేదు, అనుకున్నది సఫలం కాలేదు, మనం అనుకున్నది మనకి ఎదగంజు అవుతుందంటే ఒక మాట గమనించాడు, దేవుడు వేరేది ఏదో ఇస్తాడు, దేవుని ఉద్దేశం వేరే ఉంది, దేవుని చిత్తమే వేరే ఉంది, దేవుని సంకల్పం వేరే ఉంది, దేవుని ఆలోచన వేరే ఉంది, దేవుని యొక్క మార్గం వేరే ఉంటుంది అని మన నిరీక్షణతో కనిపెట్టాలి. ఎందుకంటే నిరీక్షణకు ఆధారము ఆయనే. దేవుని మీద మనం నింద వేయకూడదు. నేను దేవుని నమ్మినాను, నాకు ఇది అవుతుంది. ఎందుకు? మన భక్తిని ఒకసారి సరి చేసుకోవాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అంటే యోగు అంటారు, ధైర్యం పుట్టిస్తుంది కాబట్టి అన్నాడురా. నా దేవుడు సజీవుడు, నా దేవుడు విమోచకుడు, నా దేవుడు సజీవుడు విమోచకుడు. ఒకవేళ నేను చనిపోతే ఆయనను నేనే చూస్తాను, నా కళ్ళుతోనో చూస్తాను, ఈ భూమి మీద నేను చూస్తాను అన్నాడు. చూశాను. అందుకే నా శరీరము చీకిపోయినా, నా ఎముకలకు నా దేహము అతుక్కుపోయినా, కృషించిన, పురుగులు పట్టిన, నేను మట్టికి మట్టి మార్చబడిన నా సజీవుడైన విమోచకుని నేను ఈ భూమి మీద చూస్తాను. ఎలా? నిరీక్షణ. మనకుందా నిరీక్షణ? చూడండి, పరిశుద్ధాత్ముడు
మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాయి ఈ రోజున. నిరీక్షణ కలిగి ఉన్న ఏ విషయంలో, ఆత్మీయ జీవితంలోనైనా శారీరక జీవితంలో అయినా నిరీక్షణతో కూడుకున్నటువంటి పని ఉందో అది మనం పొందుకునేంత వరకు కూడా దీన్నే ఓపిక, ఓపిక, సహనము, కనిపెట్టుకునుట, ఎదురు చూచుట, విశ్వాసం ఉంచుట, నమ్మకం ఉంచుట, ఇది నిరీక్షణ. అందుకని వ్యవసాయకుడు తొలకరి వర్షము కొరకు ఏ రీతికైతే ఆశపడ్డాడో కడవరి వర్షముకు కూడా సహనాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవునికి స్తుతి కలుగునగాక. పోలికలు పోల్చాడు చూడండి. మనము కూడా అదే ఉండాలి. మనం ప్రారంభంలో ఏ విశ్వాసంతో మనం ఉన్నామో ముగింపు వరకు కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షించాలని ఏమైనా కాదు. ఒకటే చెప్పగలరు, 600 అయినా 100, 200 అయినా సరే నిరీక్షణయే మన జీవితానికి మెట్టు, పునాది, స్థిరము. దేవునికి స్తుతి కలుగునగాక. నిరీక్షణ లేకపోతే వ్యర్థం. నిరీక్షణ కావాలి. వేచి ఉండాలి, ఎదురు చూడాలి. మనము పట్టిందల్లా బంగారం కావాలంటే అది సాధ్యం కాని. ఇప్పుడు ఈ అద్దాలు కూడా ఎండకు వస్తే దగ మెరుస్తాయి. అద్దాలు కూడా ఎండకేస్తే దగ మెరుస్తాయి. వజ్రం కూడా మెరుస్తాయి. మనిషి యొక్క మోసం, మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క తలపు ఏంటంటే అద్దాన్ని కూడా వజ్రం అనుకోవడం మోసపోతారు. అది నిరీక్షణ కలిగి దరికి వెళ్ళి చూస్తే తెలిసింది అది అర్థమా వజ్రమా. నిరీక్షణ లేకుండా అమ్మో ఇది వజ్రం అనుకొని మనకు జోబులో పెట్టుకుంటే అది కోస్తుంది, గాయం చేస్తుంది. అందుకని శరీరం గాయం చేస్తే గుండె విధి రాసిన విశాల గీతం సమసిపోయే నీ దయతో కూడా చరణం. దేహమందు గాయపడిన తరే నారే తరే నారే తారే నారే తారే నారే. దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే యేసయ్యా నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేదయా. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేదయా. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు
ఆనందించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుదిలే నీవు, ఎడబాయలేనంత నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. అందుకని దేహానికి గాయమైతే అది కనబడుతుంది, గుర్తుపడతాయి ఎవడైనా. హృదయానికి గాయమైతే గుర్తుపట్టే నరుడు ఎవరు లేడు. ఈ అంశాన్ని బట్టి ఇదేం చిత్తమైతే వచ్చే వారం చెప్తాం. ఎందుకంటే మనం ఎక్కడ నిరీక్షణ లేకుండా పోతున్నామంటే అది వజ్రమా గాజా లేదా అర్థమా తెలుసుకునే స్థితి లేకుండా మనం వజ్రం అనేసి ఆ గాజును మనం ఎప్పుడైతే మనం జోబులో పెట్టుకుంటామో మనం నడిచే కొద్దీ ఆ గాజు మనల్ని గాయపరుస్తుంది, గాయాన్ని చేస్తాం, రక్తసిక్తంగా మార్చింది. అప్పుడు అనుకుంటాం, అరే ఇది వజ్రం అనుకున్నానే అని. ఇది నిరీక్షణ లేని జీవితం. మనసుకి లేదా గాయమైనప్పుడు తెలిసింది ఇది గాజు అని. చూసారా, నిరీక్షణ ఉంటే ఆ గాయం రాకపోను కదా. చూసారా, నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. ఇలాగే ఒక ఆయన ఏం చేశాడంటే ప్రయాణం చేసేటప్పుడు ఏం చేశాడంటే నేను మా ఊరికి పోవాలి అని ట్రైన్ ఎక్కాడంట. మధ్యలో కాస్త వర్షం వచ్చింది. ఆయన నిరీక్షణ ఏంది? ఊరికి పోవాలి. ఆయన ట్రైన్ ఎక్కిన తర్వాత వస్తున్నటువంటి ఆ వర్షాలు చూసి, వస్తున్నటువంటి ఆ గాలిని చూసి, వస్తున్నటువంటి ఆ ఉరుములను చూసి తన నిరీక్షణ కోల్పోయాడు. అరే నేను మా ఊరికి పోతానా, నా ఇంటికి నేను పోతానా, నా తల్లిదండ్రులు నేను కలుసుకుంటానా, నా బంధుమిత్రుల దగ్గర నేను ఉంటానా, లేదా ఇక్కడ నేను చచ్చిపోతానా, అసలు ఈ ట్రైను పోతుందా, ఇక్కడ బోల్తా పడుతుందా? ఇవి నిరీక్షణ లేని మాట. ఇది నిరీక్షణ లేని జీవితం. ఇది నిరీక్షణ లేనటువంటి ఒక ఆలోచన. అర్థమవుతుందా? నిరీక్షణ మనకి ఏం కావాలి? మనకి నిరీక్షణ ఏం కావాలి? నేను గమ్యానికి చేరుకుంటాను అన్నటువంటి నిరీక్షణ మనకు కావాలి. నిరీక్షణ లేకుండా మనము అనుకున్నది సాధించాలి లేదా అనుకున్నది ఆ స్థలంలో నేను వెళ్ళాలి అనుకుంటే ఎలా? అది సాధ్యం కాని వాడి సుమా. ఏం కావాలి మరి మనిషికి? నిరీక్షణ. మనము నిరీక్షణతో ఒక పనిని ప్రారంభించిన తర్వాత అది ముగించేంత వరకు ఆ నిరీక్షణను వదలకూడదు. అర్థమవుతుందా? నిరీక్షణ పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. ఓపిక, వేచి ఉండట, కనిపెట్టుకొనుట, ఎదురు చూచుట, సహించుకోవట, సహనం కలిగి ఉండట, విశ్వాసం ఉంచుట, నమ్మకం ఉంచుట. కానీ ఇవన్నిటి కూడా మనలో తొలగిపోకూడదు. శారీరక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా మన నిరీక్షణ తొలగిపోకూడదు. ఆ ట్రైన్ ఎక్కినటువంటి ఆ మనిషి ఎక్కడైతే అయినా నేను ఇంటికి వెళ్తానా, నేను నా తల్లిదండ్రులు చూస్తానా అని ఒక అసహనాన్ని వ్యక్తపరుచుకున్నాడో అంత అయిపోతుంది. మన జీవితం అనేది నిరీక్షణతో కూడుకున్నదే ఉండాలి. నేను ఎప్పటికైనా అనుకున్నది నేను సాధిస్తాను అని దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగాలి. ఎందుకంటే నా నిరీక్షణకు ఆధారము ఆయనే. అబ్రహాం గారి జీవితంలో నిరీక్షించాడు, నిరీక్షణకు ఆధారమైన అనుకున్నాడు. 25 ఏళ్ల పాటు ఆయన ఎదురు చూశాడు. శరీరము మృదుదూలమైపోయింది, శారమ్మ శరీరం మృదుదూలమైపోయింది. ఎప్పుడు ఇచ్చాడు మరి? ఆయనకి 100, ఆయనకి 90 అప్పుడు ఇచ్చాడు.
ఎందుకు వాళ్ళు వేచి ఉన్నారంటే నిరీక్షణ. ఎందుకంటే నా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసింది మనిషి కాదు. వాగ్దానం చేసింది మనిషి కాదు. ఈ దినాలు వాగ్దానాలు చేసి మరి మర్చిపోతారు మనుషులు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేర్చేంత వరకు కూడా ఆయన మరువడు. దేవుడికి స్తుతి కలుగును గాక. ఇది మన నిరీక్షణకు సంబంధించి. మన నిరీక్షణ కోల్పోయిందనుకో మనం ఏం చేయలేం, అది పొందుకోలేం. 2, శ్రమలలో కూడా మన భక్తిని విడవకూడదు. శ్రమలలో కూడా మన యథార్థతను విడవకూడదు. శ్రమలలో కూడా మన నీతిని మనం వదలకూడదు. శ్రమలలో కూడా మన విశ్వాసమును మనం వదలకూడదు. శ్రమలలో కూడా మన సహనాన్ని మనం కోల్పోనీయకూడదు. శ్రమలలో కూడా భక్తి సంపూర్ణంగా ఉండాలి. మాన్యత కలిగి ఉండాలి. యథార్థత కావాలి. శ్రమల్లో కూడా యోగులాగా మాట్లాడాలి. మన వాటిలో చెప్పాలంటే ఈ దొంగ సచ్చి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకోండి, నీకెందుకు ఆయన లేకుండా మనం చేయగలమా? ఆయన ఇచ్చాడు, ఏమో నచ్చలేదేమో, తీసుకున్నాడు అని అనాలి. ఒక మాట చెప్తాను, నేను మాట చెప్పి ఇస్తాను. మనిషి యొక్క జీవితం చూడండి. మనిషికి ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఎప్పుడైతే కాస్త శ్రమ వచ్చిందో, శోధన వచ్చిందో, ప్రతికూలతను దాడి చేసాడు, శ్రమలు దాడి చేసాడు, అప్పుడు దేవా దేవా అని అంటారు. చూసారా? అదే ఏ కష్టము లేకుండా, ఏ నష్టము లేకుండా అంత ఆనందదాయకంగా ఉంటే ఎవరైనా దేవుని జ్ఞాపకం చేసుకుంటారా? చేసుకో. ఎందుకంటే వాళ్ళకున్న వాంఛ, వాళ్ళకున్నటువంటి ఈచ్ఛ, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క అభిలాషను బట్టి వాళ్ళ లోకంలోనే జీవిస్తారు, దేవుణ్ణి మర్చిపోతారు. అది ఇచ్చింది ఎవరు? దేవుడే. మన కష్టానికి, మన కష్టార్జితానికి ఫలం ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. కానీ ఇచ్చిన ఫలాన్ని, ఇచ్చిన దేవుని మర్చిపోతాం, ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం. కానీ ఈ లోకంలో ఏమి ఉన్నా లేకున్నా ఒకటే ఒకటి, నా ఆధారము నా దేవుడే. ఇలాగ ఒక పెద్ద మనిందంట, అమ్మా చెప్పండి మీకు ఏం కావాలి? దేవుడు ఇస్తాడు. మరి అంటే ఇస్తాడని నాకు తెలుసయ్యా, ఇస్తాడని నాకు తెలుసు. మరి ఏమమ్మా? అదే పూరి గుడిసె, అదే మట్టి కుండ, అదే కట్టెల పొయ్యి, అదే ఉన్నావు. మరి దేవుని అడిగి నువ్వు ప్రార్థన పెట్టుకోవా? ఏమయ్యా, నేను ఇంతకాలం నేను నీ యొక్క ఆత్మీయ జీవితంలో మార్గం నడిచాను కదా, నీ యొక్క విశ్వాసం ఉంచిన, నమ్మకం ఉంచినాను కదా, నేను నిరీక్షణ కలిగి ఉన్నాను కదా, నాకు ఇవ్వవా అని అడగవా అంటే అడగను. అదేంటమ్మా, అందరూ నాకు అది కావాలి, ఇది కావాలి అని అంటారు కదా, నేను కోటీశ్వరుడు కావాలి, నాకు మేడల మిద్దుల కార్లు బంగ్లాలు కావాలని అందరూ అడుగుతున్నారు కదా, మరి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా అలా ఉన్నారు కదా, నీకేం అదే స్థితి? చూసిన వాళ్ళు ఈమె దేవుని మందిరానికి పోతుంది, 2 సంవత్సరాలు దేవుని ఆరాధిస్తుంది కదా, భక్తి మరి సంపూర్ణంగా ఉంది, భక్తి లోపం లేదు, విశ్వాసం లోపం లేదు కదా, నువ్వు ఇంతగా ఆరాధిస్తున్నావు కదా, ఈ బతుకేం ఇలా ఏడిసిందని 4 మాట్లాడతారు కదా అమ్మ అంటే అమ్మన్నదట. వారి యొక్క నిందే, వారి యొక్క ఆలోచనలే, వారి యొక్క తిట్టులే నా దేవుడు నాకు ఆశీర్వాదాయకంగా మార్చాడు అన్నదండి. దేవునికి స్తుతి కలుగును గాక. 4 అడుగులు మనకెందుకు వచ్చింది? ఒరిగింది ఏముంది? మన భక్తి, మన విశ్వాసం, దేవుని మీద పెట్టినటువంటి నిరీక్షణ మనకి కావాలి అంతే. అదే గుడిసైనా, అదే కొంపైనా, అదే గోరైనా, అదే కట్టైనా, అదే బట్టైనా, అదేదైనా. అన్నదట, ఏమండి ఒకవేళ నాకు డబ్బు ఉందనుకో, డబ్బు మీద నాకు మనసు ఉంటుంది, దేవుని మీద ఉండదు కదా. ఆ డబ్బుతో నేనేమని అంటా, లేదా నాకు సాధించాను, లేదా నేనేమో కొనుక్కున్నాను అనుకున్నాను, బంగారు కానీ కూడా ఏమని కానీ, అదంతా పోగేసుకున్నాను అనుకో, నేను నా ఇల్లుని ఒంటిగా విడిచిపెట్టి నేను పోలేను. ఎందుకు? నా ధ్యాస అంతా కూడా ఆ బంగారు మీద ఉంటాడు. ఆస్తులన్నీ చూసుకుని నేను పోగేసుకున్నాను అనుకో, నా ఆలోచన అంతా అరే అది ఓ తీసుకోపోతుంది, సచ్చిన తర్వాత ఎక్కడ పోతానంట. నాకు ఎందుకంటే బాబా, నాకెందుకు? నాకు
ఇదే చాలు, ఇది చాలు, దీంట్లో నేను సమృద్ధిగా సంతృప్తిగా ఉన్నాను అని అంట. మరి అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం ప్రార్థన చేయాలంటే ఏమండి, ఆరోగ్యం దేవుడు ఇచ్చాడంటే మర్చిపోతారు. నేను మర్చిపోతాను, నేను పనుల్లో పడి నేను మర్చిపోతాను దేవుడిని. అదే బలహీనంగా నేను ఉన్నాను అనుకో, పనులు చేసుకుంటేనే ఆ కష్టాన్ని బట్టి కృపా సహించే శక్తి అయ్యా అని నిరీక్షణతో నేను ఉంటాను. ఆమె చెప్తున్నట్టు ఒక్కొక్క మాట అడిగినటువంటి ఆ సేవకు మతిపోయిందట. ఏంటి ఇలా మాట్లాడుతుంది? అడగడం మన ధర్మమే కదా, ఆయన అడగమన్నాడు కదా, ఈమె అడగలేదంటే అయ్యా నాకు ఆనందం కంటే దుఃఖమే నాకు బాధ, నాకు ఆశీర్వాదం కంటే నాకు కొంత కష్టమే నాకు మంచిదండి. ఎందుకంటే నేను ఒకవేళ అవి నేను పొందుకున్నాననుకో నేను దేవుని మర్చిపోతాను. నాకు వద్దది, దేవుని మర్చిపోయేది నాకు ఏది వద్దు. దేవుని మర్చిపోయేంత ఆస్తి కానివ్వండి, అంతస్తు కానివ్వండి, ధనాగానం కానివ్వండి, బంధుబలగాలు కానివ్వండి, ఈ లోకంలో మాయం చేసేది నాకు ఏది వద్దు. ఇదంతా కూడా దేవుడి నుండి దూరం చేసేదంతా కూడా నాకు వద్దు. నా కష్టం వచ్చిందా నా దేవుడు చూసుకుంటాడు, నాకు సమాధానం ఇస్తాడు. అప్పటికప్పుడు నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నాకు ఇదే కూర్చాలి, ఇదే కట్టెలు పోయించాలి, ఇదే పట్టించాలి, ఇదే చాలు. అందుకే నాకేది వద్దయ్యా, నాకు ఏమి ఆశ లేదు, నాకెందుకు అని నిరీక్షణతో కూడిన మాట మాట్లాడిందంట. ఆ పెద్దామే మతి పోయిందంట అన్నటువంటి అందరికీ కూడా. అలాంటి నిరీక్షణతో కూడిన మాట, అలాంటి సాక్ష్యం మనం మన జీవితంలో ఉండాలి. ఉన్నప్పుడే కాదు దేవుని స్తుతించేది, లేని స్థితిలో కూడా దేవుని స్తుతించాలి. అది ఏ నిరీక్షణ. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయును గాక. ప్రార్థించండి.